హలో! పిల్లలు, మనవలు మీరు మళ్ళీ వచ్చి కూర్చోండి. భాగవతం చెప్పుకుందాం కృష్ణుడి కథలు. ఇలా ఈ మనిషి మనస్సును గురించి చెప్తున్నాడనమాట. మనిషి నిద్రపోయి లేస్తాడు. నిద్రపోయి లేచినప్పుడు తాను స్వప్నంలో అంటే రాత్రి కలలొస్తాయి కదా! మనం పడుకున్నప్పుడు. ఆ కలలో చూసిందల్లా కూడా అసత్యం అని అనుకుంటాడు. అసత్యం. అది నిజం కాదు అని లేవగానే వాడికి తెలివొచ్చి లేవగానే పొద్దుటే అలా ఇది అసత్యం అని తెలుస్తుంది. ఇంకా తత్వవేత్త యొక్క మనస్సు అనే పదార్థం ఎలా ఉంటుందంటే, శబ్ శబ్ద స్పర్శాది సకల విషయాల్ని దృఢంగా నిరోధిస్తాడు. ఈ శబ్దం శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి కదా! బయట ఆకాశంలోంచి, లేకపోతే ఎవళ్ళో మాట్లాడుకున్న మాటలు, లేపోతే ఓ టీవీలో వినిపించేవి, ఎక్కడి నుంచో బయట నుంచి వినిపించేవి, ఇవన్నీ శబ్దాలే అంటారు వాటిని. ఇంకా స్పర్శ. స్పర్శ అంటే మనం ఏదన్నా ఓ పువ్వు ముట్టుకున్నాం అనుకోండి, చాలా శుతిమెత్తగా తగులుతుంది. అలాగే ఒక కర్రను పట్టుకున్నాం అనుకోండి, అది గట్టిగా తగులుతుంది. అలాగా అదైతే స్పర్శ. ఇలా ఈ సకల విషయాలు కూడా దృఢంగా నిరోధించి, ఇవేం లేవు, ఇవన్నీ మాయా, ఇదంతా మాయా అని చెప్పి దృఢంగా అంటే గట్టిగా మనసుతోటి నిరోధిస్తాడు. ఇక్కడేమి లేవు అని చెప్పి. భిన్నంగా ప్రపంచాన్ని ఆహ్, భిన్న ఆహ్, ఆహ్, ఇదంతా ఆ! భిన్నంగా ప్రపంచం లేదని చెప్తాడు. ఇదంతా మనకి తె తెలుసున్నదే తప్పించి తెలియని ప్రపంచం ఏం లేదు అని చెప్పి నమ్ముతాడు. నమ్మి అలా చెప్తాడు. ఆ మనస్సును పండితులు వేసట చెందక మనస్సు చేత ఈ పండితులైన వాళ్ళున్నారే, అంటే కొంచెం బాగా జ్ఞానం కలిగిన వాళ్ళున్నారే, వాళ్ళు విసిగిపోకుండా అరికట్టగా దాన్ని వాళ్ళ చెప్పు చేతల్లోకి తీసుకుంటారట మనస్సుని. తీసుకుంటే అటుపై భేదభావం పొడసూపదు. ఆ పైన వాళ్ళకి ఈ ఈ ప్రపంచం అంతా ఇది ఒక మిథ్య అని చెప్పి తెలిసింది కదా! అంచేత ఇంక ఇది ఒక కల లాంటిది. ఈ ప్రపంచం అంతా కూడా ఒక కల లాంటిది. నిద్రపోయినప్పుడు వచ్చిన కల ఎలాగ మెలుకువ వస్తే లేదో, అలాగే మనం చూస్తూ ఉన్న ఈ ప్రపంచం అంతా కూడా ఇది నిజం కాదు, ఇదంతా ఒక మాయ అని అర్థం అవుతుందట బాగా పండితులైన వాళ్ళకి. కమలముల వంటి కన్నులు గల గోపికలారా, ఈయన చెప్తున్నాడన్నమాట ఈ ఉద్ధవుడు. ఓ కమలముల వంటి కన్నులు గల ఓ గోపికలారా, నదులన్నీ కూడా ఆమ్, ప్రవహిస్తూ ఉంటాయి. నదులు అన్ని నదులు ప్రవహించి అవన్నీ వెళ్ళి ఎక్కడ కలుస్తాయి? సముద్రంలో కలిసిపోతాయి. సముద్రంలో చేరిపోతాయి ఈ నదులన్నీ కూడాను. ఆత్మానాత్మ విచార రూపమైన సాంఖ్యము ఈ ఆత్మ అనాత్మ అనే ఈ ఇలా దాన్ని తెలుసుకున్నవాడు సాంఖ్యము, యమనియమాదికమైన అష్టాంగ యోగము, ఈ సాంఖ్యం కానీ, యమ, నియమ మొదలైన ఈ అష్టాంగ యోగం చేస్తూ ఉంటారు. ఆ యోగం కానీ, వేదం కానీ, సత్యము అంటే నిజం కానీ, తపము అంటే మనం కొంతమంది తపస్సు చేస్తూ ఉంటారు. ఒక రూపాన్ని పట్టుకుని, ఒక నామాన్ని పట్టుకుని తపస్సు చేస్తూ ఉంటారు. తపస్సులు కానీ, ఇంద్రియ నిగ్రహమైన దమము, ఈ ఇంద్రియాల్ని నిరోధిస్తూ ఉంటారు. ఇంద్రియాలంటే ఇప్పుడు కన్నుంది. అదేదో ఒక వస్తువుని చూస్తుంది. ఆ వస్తువు చాలా అది రుచిగా ఉంటుంది అని మనసు చెప్తుంది. సరే అయితే అది తినాలి. ఎలాగోలాగా దాన్ని తెచ్చుకు తినాలి అని చెప్పి ఆ నాలుక, ఆ జిహ్వ అంటారు దాన్ని. ఆ నాలుక వాళ్ళ మనసుని ప్రేరేపించి అది తినేదాకా నిద్రపోనివ్వదు. అలాగే చర్మంతోటి ఏదో ముట్టుకుంటాడు. ముట్టుకుంటే చాలా స్పర్శ మెత్తగా తగిలింది. ఇది మనం కొనుక్కుని దీన్ని తెచ్చుకోవాలి. చాలా మెత్తగా బావుంది అని మనసు చెప్తుంది. సరే అయితేనని మళ్ళీ దాన్ని ఎలా సంపాదించుకోవాలి అనే ఆలోచనలో పడిపోతాడు. ఇలాగా ఈ ఇంద్రియాలన్నీ ఈ ఇంద్రియాలు, మనస్సు కలిపి మనిషిని నానా ఆలోచనలతోటి అలా తిప్పుతూ ఉంటాయి.
కానీ నిగ్రహిస్తాడు. ఆ ఇంద్రియ నిగ్రహం చేత దమము ఇవన్నీ ఒక మనోనిగ్రహం అందే పరిసమాప్తి చెందుతున్నాయి. ఈ మనస్సుని కనుక నిగ్రహిస్తే ఈ ఇవన్నీ కూడా మన చెప్పు చేతల్లోకొచ్చేస్తాయన్నమాట. ఈ బాధలు ఇంకేముండవు. అంటే చూసిందల్లా కావాలని కోరుకోవడం, లేపోతే తినాలని కోరుకోవడం, లేదా స్పర్శించాలని కోరుకోవడం, లేకపోతే ఆ శబ్దాలు, ఆ పాటలు బాగున్నాయి, ఆ పాటలు మనం వినాలని కోరుకోవడం, ఇలా ఇలాంటివన్నీ కూడా ఈ మనోనిగ్రహాలు మనస్సును కనుక మనం కట్టుబాటు చేయగలిగితే ఇవన్నీ ఇంకా పరిసమాప్తి చెందుతున్నాయి. ఇంకేం ఉండవక్కడ. మనని ఏం బాధించేవేముండవు. అని చెప్తున్నారనమాట. స్త్రీలు సమీపంలో ఉన్నవారికన్నా దూరంలో ఉన్న ప్రియుల పట్ల తహతహపాటుతో చిత్తములందు అనురక్తి కలవారై ఉంటారు. ఇంకా ఆడవాళ్ళున్నారే, వాళ్ళు సమీపంలో ఉన్నవాళ్ళు వాళ్ళకక్కర్లేదు. దూరంగా ఎవరైతే ప్రియులున్నారో, ఆ ప్రియులు ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో, తిన్నారో లేదో, ఆరోగ్యంగా ఉన్నారో లేదో, ఇలా రకరకాలుగా వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళ మీద అనురక్తి కలిగి ఉంటారట. అంతేగాక మీరెల్లప్పుడూ నన్నే స్మరిస్తూ ఉండాలి. ఇదంతా కృష్ణుడు చెప్తున్నాడు ఉద్ధవుడితోటి. కృష్ణుడు ఉద్ధవుడితోటి చెప్తూ ఈ ఉద్ధవుడు ఈ గొల్లభామలతోటి చెప్తున్నాడు కృష్ణుడు చెప్పిన మాటలు. నేను మీ కృష్ణుడు ఇలా చెప్పాడు నాకని చెప్పి. అంతేకాకుండా ఈ ఆడవారట నన్నే స్మరిస్తూ ఉండాలని మీకు దూరంలో ఉన్నాను. మీరు ఎప్పుడూ కూడా నన్నే స్మరిస్తూ నా రూపాన్నే తలుచుకుంటూ నా మాటలే చెప్పుకుంటూ నా పాటలు నేను చేసిన చేష్టలన్నీ ఒకళ్ళతోటి ఒకళ్ళు స్మరించుకుంటూ ఇలా ఉండాలని చెప్పి నేను దూరంగా ఉన్నాను. మీకు భయపడకండి, మీరేం భయపడద్దు. నిరంతర ధ్యాన పారంగతులై మీరు నన్నే పొందగలరు. మీరు నన్ను నిత్యం కూడా నన్నే కదా స్మరిస్తున్నారు, నన్నే ధ్యానిస్తున్నారు కదా, నా మాటలే చెప్పుకుంటున్నారు కదా. అంచేత నా స్మరణతోటే ఉన్నారు కనుక మీరు నన్నే పొందుతారు. మీరేమీ భయపడద్దు, బాధపడద్దు అని చెప్పాడు మీ కృష్ణ భగవానుడు అని చెప్పి ఈ ఉద్ధవుడు చెప్తున్నాడు. ఈ ఆడపిల్లలు వచ్చి మా కృష్ణుడు ఎలా ఉన్నాడు, మమ్మల్ని ఎప్పుడైనా తలుచుకుంటున్నాడా అసలు ఏమిటని అన్నీ అడుగుతూ ఉన్నారు. అడుగుతుంటే ఉద్ధవుడు చెప్తున్నాడు అన్నమాట ఇవన్నీను. అని మీకు చెప్పమని శ్రీకృష్ణుడు నాకు చెప్పి పంపించాడు. ఇలా ఇవన్నీ చెప్పమని శ్రీకృష్ణుడు నాతోటి చెప్పి పంపించాడు అని ఉద్ధవుడు అన్నాడు అని ఉద్ధవుడు చెప్పాడు. ఆ పలుకులు విని గోపికలు సంతోషించి ఆయనతో ఇలా అన్నారు. వాళ్ళు చాలా సంతోషించారు. ఈయన ఇలాగా కృష్ణుడు మీరు నన్నే తలుచుకుంటున్నారు కనుక నన్నే చేరతారు, మీరేం భయపడకండి అని ఎప్పుడైతే చెప్పాడో దాంతో వీళ్ళకి ఆనందం కలిగింది. ఆనందం కలిగి వాళ్ళు చెప్తున్నారన్నమాట. శ్రీకృష్ణుడు సుఖంగా ఉన్నాడా? వాళ్ళు కృష్ణుడి మీద కోపంగా ఉన్నారు. ఎంచేత ఇక్కడ ఈ రేపల్లి నుంచి ఆయన మధురాపురానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఇంకా బోల్డు మంది అందగత్తెలు కనిపిస్తారు ఈయనకి. అంచేత మన్ని మర్చిపోతాడు. మనం పల్లెటూరు వాళ్ళం, అడవుల్లో తిరిగేవాళ్ళం కదా. అక్కడైతే చదువుకున్న వాళ్ళు చాలా అందగత్తెలు ఉంటారు. వాళ్ళ వెంట పడుతూ ఉన్నట్టున్నాడు మన్ని వదిలేసి. నిన్నాళ్ళు చాలా ప్రేమగా చూసుకున్నాడు, ఇప్పుడు లేడని చెప్పి వీళ్ళందరూ చాలా బాధపడిపోయి ఆయన్ని ఈ భ్రమరం మీద పెట్టి ఇలా రకరకాలుగా మొత్తానికి ఆయన్ని రకరకాలుగా మాట్లాడారు. ఆయన్ని పూర్తిగా ఆయన మీద పెట్టకుండా ఇలా ఓ భ్రమరాన్ని అడ్డంగా పెట్టి ఓ తుమ్మెద నువ్వు అన్ని పువ్వుల మీద వాలుతూ ఉంటావు, వెళ్ళిపోతూ ఉంటావు, సగం పువ్వు సగం తేనె తాగుతావు, వెళ్ళిపోతావు, ఇంకో పువ్వుని మళ్ళీ చూసి అక్కడికి అది బాగుంది అనుకుని అక్కడికి వెళ్ళిపోతూ ఉంటావు, ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు అని చెప్పి ఇలాగా రకరకాలుగా కృష్ణుణ్ణి అలా నిందించారు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఉద్ధవుడు ఇలా చెప్పారో ఆ మాటలు విన్నాక వీళ్ళకి ఆనందం కలిగి శ్రీకృష్ణుడు సుఖంగా ఉన్నాడా అని అడిగారు. ఇప్పటికీ ఆయన ఇక్కడికి ఎప్పుడు వస్తాడు, వచ్చి మా పరితాపం తీరుస్తాడా,
మా ప్రాణేశ్వరుడి చెటికి వస్తానంటే మా మధురాపట్టణంలోని అతివలు అడ్డగిస్తారే గాని సహిస్తారా? ఆ ఆ మధురాపట్టణంలోని. ఆ మధురాపట్టణంలో ఉన్నాడు కదా ఆయన కృష్ణుడు. ఆయన ఇక్కడికి వస్తానంటే మాత్రం అక్కడున్న మగువలు ఆడవాళ్ళున్నారే, వాళ్ళు అడ్డగిస్తారు కానీ వాళ్ళు వెళ్ళమని పంపిస్తారేమిటి అంటున్నారు. అయ్యయ్యో! దయమాలిన బ్రహ్మమమ్ము మన్మథ బాధలకు గురి చేశాడు కదా! ఈ బ్రహ్మదేవుడికి మా మీద దయ లేదు. దయ లేకపోవడం చేత మమ్మల్ని అందరినీ ఇలా మన్మథ బాధలతోటి పెట్టేసి వదిలేశాడు అని చెప్పి బాధపడుతున్నారన్నమాట. అంటే వీళ్ళు మానసికంగా కృష్ణుడినే ప్రేమిస్తున్నారు. అంచేత ఆ ప్రేమమూర్తి ఎక్కడో ఉండిపోయాడు. మేమిక్కడ ఉండిపోయాం. మమ్మల్ని ఇలా బాధిస్తున్నాడు ఈ బ్రహ్మగారని చెప్పి ఈ ఉద్ధవుడితోటి చెప్పుకుంటున్నారనమాట. లక్ష్మీ వల్లభుడగు శ్రీకృష్ణుడు యమునా నది ఒడ్డున దివ్య పరిమళాలు వెదజల్లు మా పూపదరింట్లలో దాగి మమ్ము పొంచి చూసేవాడు. ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ఈ లక్ష్మీ వల్లభుడు ఉన్నాడే శ్రీకృష్ణుడు, ఆయన యమునా నది ఒడ్డున దివ్య పరిమళాలు ఉంటాయి. అంటే అనేక రకాల పూచెట్లు ఉంటాయి. ఆ పూచెట్ల నిండా పూసిన పువ్వులు అనేక పరిమళాలను ఇస్తూ ఉంటాయి. ఆ పరిమళాలతోటి కూడిన పొదరిళ్ళు ఉంటాయి అక్కడ. ఆ పొదరిళ్లలో దాముకుని మమ్ము పొంచి చూసేవాడు. ఆ పొదరిళ్లలో ఆ సువాసనలు వెదజల్లి ఆ పువ్వు పొదరిళ్లలో ఉండి మమ్మల్ని తొంగి తొంగి చూస్తూ ఉండేవాడు అక్కడి నుంచి. అతడు పొదరిండ్ల నీడలకు మమ్ము చేర్చి అల నలచి కలచి మేము మైమరపు చెందగా బుజ్జగించి ప్రోత్సహించి మమ్ము మన్మథ క్రీడల్లో తేల్చిన ఘట్టాలు మరచునా ఏమి? ఇప్పుడు ఇక్కడ ఈ పూపదరెంట్లలో మాతోటి ఎంతో చక్కగా పరాచికాలు ఆడుతూ చక్కగా మైమర్చి మమ్మల్ని ఎంతో ఎక్కువగా బుజ్జగించేవాడు, ప్రోత్సహించేవాడు. మమ్ము ఆ మన్మథ క్రీడల్లో తేల్చి ఆడి చక్కగా మమ్మల్ని ఆనందింపజేసేవాడు. అలాంటి ఆ కృష్ణ భగవానుడు మమ్మల్ని మర్చిపోయాడా ఏమిటి అని చెప్పి అడుగుతున్నారన్నమాట ఈ గొల్ల పరచులందరూను. మేమందరం వేణుగాన విభ్రాంతులమై యమునా తీరానికి రాగా మమ్ము మదనలీలలు తనిపినాడు. మేమేం చేసాము, మేము ఇళ్లలో పనులు చేసుకుంటూ మా మా భర్తలతోటి మా పిల్లలతోటి ఉంటున్న వాళ్ళం ఈయన కృష్ణుడు చేసిన వేణుగానం విని ఆనందించి మేము ఆ గానానికి ఎంతో మనస్సు ఆనందించగా ఈ యమునా నదీ తీరానికి వచ్చేవాళ్ళం. వచ్చి రాగానే ఆ తీరానికి రాగానే మమ్ము మదన తనిపినాడు. మాకు ఇలా ఈ మన్మథ లీలలన్నీ మాకు నేర్పించాడు. ఆపై మా మనోగతులు తెలుసుకోవడానికి విలాసతంత్రజ్ఞుడు కనుక ఎచ్చటనేని దాగియుండి మెల్లగా మా మాటలు ఆలకించేవాడు. ఇలా మమ్మల్ని ఈ మన్మథ లీలల్లో దింపేసి మా మనోగతాలు అంటే మా మనస్సులో మేము ఏం ఆలోచించుకుంటున్నామో ఏమి చెప్పుకుంటున్నామో మేము ఒకళ్ళం తెలుసుకోవడం కోసానని చక్కటి తంత్రజ్ఞుడు ఆయన. ఆ విలాస తంత్రజ్ఞుడు అలాంటి విలాసాలని చేస్తూ ఉండేవాడు. ఏం చేసేవాడు, ఈ ఎచ్చటనేని దాగి ఉండేవాడు. ఎక్కడో అక్కడ ఓ చోట దాముకునేవాడు. చక్కగాను దాముకుని మెల్లగా మా మాటలన్నీ వింటూ ఉండేవాడు. మేము ఒకళ్ళం ఆయన చేసిన అల్లరి పనులన్నీ చెప్పుకుంటూ ఉంటే అవన్నీ వింటూ ఉండేవాడు. శ్రీకృష్ణుడు నీతో ఏకాంతంలో ఈ వృత్తాంతం అంతా చెబుతాడా? వీళ్ళు అడుగుతున్నారనమాట. మీరిద్దరూ ఏకాంతంగా కూర్చుని కబుర్లు చెప్పుకునేటప్పుడు ఆ కబుర్లలో ఈ మా ఏకాంతంలో జరిగిన విశేషాలు ఈ వృత్తాంతాలన్నీ నీకు చెప్తాడా ఉద్ధవా అని అడిగారు. శ్రీకృష్ణుడు నీతో ముచ్చటలాడు వేళల్లో కాత్యాయని వ్రతం కావించుటకు మేము వివస్త్రాలమై స్నానార్థం నీళ్ళలో ప్రవేశించాం. ఈ ఆడపిల్లలందరూ కూడా కాత్యాయని వ్రతం చేసుకుంది కోసానని వీళ్ళు బట్టలని అక్కడ విప్పేసి గట్టు మీద పెట్టుకుని వ్యవస్థలు అయ్యి స్నానం చేస్తున్నాం నీళ్ళలో ప్రవేశించి యమునా నదిలోను. మా వలువలు దాచేశాడు. మా వలువలను దొంగిలించి దాచేసి మేం ప్రార్థిస్తే మళ్ళీ మా చీరలు మాకు ఇచ్చాడు. ఈ ఉదంతాలు ఏమైనా నీకు చెప్తూ ఉంటాడా ఎప్పుడేనాను?
అని చెప్పి అడుగుతున్నారు వీళ్ళు. ఇలా ఆయన ఈ కృష్ణుడు చేసిన చిలిపి చేష్టలన్నీ తలుచుకుంటూ, ఈ ఉద్ధవుడికి ఏమైనా చెప్పాడా? లేదా? అంటే ఆయన స్నేహితుడు కదా! అంచేత స్నేహితులతోటి వాళ్ళు మనసు విప్పి ఏవో కొన్ని రహస్యాలు చెప్పుకుంటూ ఉంటారు కదా! అంచేత అలా నీతోటి ఏమైనా చెప్పాడా? అని అడుగుతున్నారు. నీవును హరియు ఒంటరిగానున్నప్పుడు నీ మీదికి ఒరిగి నీతో ఏవో రహస్య సంభాషణములు సలుపుతోన్నప్పుడు పున్నమ వెన్నెల రేయి యమునా నది మధ్య భాగంలో మాతో రాసక్రీడలు నేర్పుతూ బంధరతులొనర్చిన నేర్పులు అతడు గడిస్తాడా? నువ్వును హరి చాలా ఏకాంతంగా ఎక్కడో ఏవో రహస్య కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు కదా! ఆ రహస్య సంభాషణలు చెప్పుకునేటప్పుడు పున్నమ వెన్నెల రోజుని యమునా నది మధ్య భాగంలో మాతో రాసక్రీడలు సలిపాడా కృష్ణుడు. ఆ బంధాలు వాటిని గురించి ఏమైనా చెప్తూ ఉంటాడా నీతోటి? అని అడిగారు. ఇలా రకరకాలుగా అడుగుతున్నారనమాట. ఓ మహానుభావ, ఉద్ధవ, మా మాటలుగా ప్రాణేశ్వరునికి ఇట్లు విన్నవించు. మేం చెప్పామని చెప్పి మా ప్రాణేశ్వరుడికి కృష్ణుడికి ఇలా చెప్పవయ్యా ఉద్ధవ అని చెప్తున్నారు. తన్ను విడచి ఇట మీద ఇంచుకసేపైన మా దేహములు ఉరిపై ఉండవని చెప్పుము. ఈ భూమి మీద మా మా శరీరాలున్నాయే, ఇవి నిన్ను శ్రీకృష్ణ నిన్ను విడిచిపెట్టి వాళ్ళు ఒక క్షణం కూడా ఉండలేరట అని చెప్పమన్నారని చెప్పు. నేలపై మా శరీరములు నిలువక మునిపే ఆ, ఒక్కసారిగా మా మనోధైర్యములు తొలగిపోవునని చెప్పుము. ఈ నేల మీద మా శరీరాలు నిలబడటం లేదు. అలా నిలబడక ఒక్కసారిగా మా మనోధైర్యం అంతా పోతోంది. ఈ శరీరం ఇలా తొట్టుపడుతూ ఉంటే మా మనోధైర్యం అంతా కూడా పోతోంది. అంచేత ఇలా ఇలా జరుగుతోందట వాళ్ళకని చెప్పు నువ్వు. మా మనోధైర్యము ఒక్కసారిగా తొలగిపోయిన పిదప మా మనసులు ఇక్కడ ఉండవని చెప్పు. మా మనోధైర్యం కనుక చెదిరిపోయిందనుకో, ఇంకా మా మనసు ఇక్కడేం ఉండదు. ఇక్కడ మనసులు నిలువకపోగా మా ప్రాణములు ఎగిరిపోవునని చెప్పుము. ఎప్పుడైతే మా మనస్సులోకి ధైర్యం పోయిందో అప్పుడు మా ప్రాణాలు కూడా ఎగిరిపోతాయని చెప్పు. మా ప్రాణములు ఎగిరిపోయిన పిమ్మట ప్రాణేశ్వరుడగు తాను వచ్చినను జీవరక్షకుడగు తన్ను జీవులందరూ గుమిగూడి నిందింపగా ఏమి చేయగలడు? ఇలా మా ప్రాణాలు పోయిన తర్వాత ఆయన ఒకవేళ వచ్చాడనుకో, వచ్చి ఇక్కడ నిలబడిన ఆయన ఈ చుట్టూ ఉన్న జీవులందరూ చేరి ఈ గుమిగూడి నిందిస్తూ ఉంటారు. నీ మూలాన్ని వీళ్ళందరూ చచ్చిపోయారని, బెంగెట్టుకు చచ్చిపోయారని నిందిస్తూ ఉంటే అప్పుడు ఏం చేయగలుగుతాడు ఈయన? నీవు ఈ సంగతి వెంటనే అతనికి విజ్ఞప్తి చేయి. నువ్వు ఈ సంగతి మాత్రం వెంటనే చెప్పు వెళ్ళి అని చెప్తున్నారు. పొలతులు పురుషులను ప్రేమించరా? ఆడవాళ్ళు పురుషుల్ని ప్రేమిస్తారు కదా అంటున్నారు మళ్ళీను. లక్ష్మి మునుపు తన్ను ప్రేమించలేదా? లక్ష్మీదేవి ఆయన్ని ఇంత క్రితం ప్రేమించింది కదా. న్యాయము వీడియు తన్ను ప్రేమించు బోటులను వీడుట తగదను న్యాయమును దామోదరునకు తెలుపుటకు నీవే తగినవాడవు. నువ్వేం చేస్తావంటే నువ్వు న్యాయం నువ్వు ఒప్పుకుని తీరాలి. నువ్వు నిన్ను ప్రేమించిన ఈ ఆడవాళ్ళని నువ్వు విడిచి వచ్చేయడం బాగుండలేదు, ఇది న్యాయం కాదు అని చెప్పి ఆ కృష్ణ భగవానుడికి, ఆ దామోదరుడికి చెప్పు. నీవే అలా చెప్పడానికి తగినవాడివి, అంటే నువ్వే చెప్పగలవు ఆయనకి. మా ప్రియతముడు రేపల్లె వీధులకు రాగా ఒకనాడైనను కనుల పండుగగా మేము కనగలుగుదుమా? ఇక్కడ ఈ రేపల్లె వీధుల్లోకి ఒక్కసారి మా ప్రియుడు వచ్చాడంటే మేము చాలా ఆనందంగా చూసుకుంటాం. అలా మేము కనుల పండుగగా చూసుకుందికి ఆయనకు ఒక్కసారైనా వస్తాడా? మేము అలా చూడగలుగుతామా? మా ప్రభువు మాతో ప్రియభాషణములు భాషించగా ఒకనాడైనను వీణుల విందుగా వినగలుగుదుమా? మళ్ళీ మా కృష్ణుడు మా ప్రియబాంధవుడు వచ్చాడనుకో, మాతోటి ప్రియంగా మాట్లాడడం మేము ఒక్కసారైనా వినగలుగుతామా మళ్ళీను? వల్లభుడు చెంతకు రాగా ఒకనాడైనను ఒడలు గగుర్పొడవ కౌగిలించుకొని భాగ్యం మాకు కలుగునా?
ఆయన కనుక వస్తే ఒక్కసారి శరీరం పులకించేటట్లుగా ఆయన్ని కౌగలించుకోవడం కలుగుతుందంటావా? మాకు ఆ భాగ్యం కలుగుతుందంటావా? ఇలాగా రకరకాలుగా ఈ గొల్లభామలు ఆయనతోటి చెప్తున్నారు. ఈ ఉద్ధవుడితోటి. వెళ్ళి నువ్వు ఓ ప్రాణనాయక, మా మా మెందులకు ఎడబాసితివని తొట్రుపడ తన్ను దూషించుటకొకనాడైనను అవకాశం ఏర్పడునా? ఇలాగా మేము ఇలా బాధపడ్డామని చెప్పి, తన్ని ఎడబాసి ఉండలేకపోతున్నామని చెప్పి, దూషించామని చెప్పి, దూషించడం ఒకనాడైనా మాకు అవకాశం ఏర్పడుతుందా? అంటే ఎదురకుండా రావాలి కదా! వస్తే అప్పుడు దూషించగలుగుతారు వీళ్ళు. మమ్మల్ని వదిలి ఎందుకు వెళ్ళిపోయావని అని చెప్పి అడుగుతున్నారు ఈ గొల్ల పడతలందరూను. తర్వాత చెప్పుకుందామమ్మా. ఉంటాను. జై శ్రీరామ్.